ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, గోచార ఫలం ఎలా ఉందో, గ్రహబలం, గృహబలం, వాస్తుబలం, మునాబలం, విద్యాబలం, చదువు బలం, ఆరోగ్య బలం, ధనబలం, యోగబలం, రాజకీయ బలం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, ధనుస్సు రాశి వారి జాతకం, ప్రయత్న, యోగం, బలం ఎలా ఉంది? ధనుస్సు రాశి వారి జాతకం, యోగం, బలం ఎలా ఉంది చూడు. అనుకున్న కోరిక, చదువు, విద్య, ఉద్యోగం, తలించిన పని, కార్యం, యోగం, సంతానం, యోగం, విద్య, యోగం, బలం, బిజినెస్, విదేశీయానం, సినీ ఫీల్డ్, సంసారం, కళ్యాణం, ప్రేమ వ్యవహారం ఎలా ఉంది చూడు. 2024 సంవత్సరం మార్చి 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి సరస్వతి దేవత వచ్చిందండి. మూల నక్షత్రం వారు చాలా శుభయోగం ఉంటుందండి. ఎందుకంటే మూల నక్షత్రం వారు అమ్మవారు పుట్టింది సరస్వతి దేవత. ఈ సరస్వతి దేవత బ్రహ్మదేవుడి నాలుక మీద ఉంటుంది కాబట్టి బ్రహ్మదేవుడు చెప్పినట్టు అవుతుందండి. ఈమె చెప్పినట్టు ఆయన వింటాడు. అలాగే ఈ సరస్వతి దేవత ఉన్నందువలన మాత్రం ప్రతి మానవుడు, చదువుకున్నవారు కావచ్చు, చదువుకోని వారు కావచ్చు, మేధావులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, లేదా మిడిల్ క్లాస్ ఉన్నవారు కావచ్చు, హై క్లాస్ ఉన్నవారు కావచ్చు, వారికి మాత్రం జ్ఞానం చాలా ఉంటుంది. ఎవరికి ఉండే టాలెంట్ వారికి ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 6 రూపాయలు, 5 రూపాయలు లాభం ఉందండి. సాయం చేసేది 7, ఏడిచేది 3. గ్రహాల్లో వీరికి 7 గ్రహాలు మంచిగా ఉన్నాయి. లక్కీ నెంబర్ వీరికి వస్తుంది మాత్రం 7 వస్తుంది, 3 వస్తుందండి, 3 వస్తుంది, 7 వస్తుంది. గురువారం, సోమవారం చాలా మంచిది. మూల నక్షత్రానికి అధిపతి మాత్రం ముఖ్యంగా మాత్రం చాలా వరకు శుభయోగకారకుడు మాత్రం కేతు అధిపతి అండి. కలిసి వచ్చే అవకాశం ఉంది వారి జాతక బలానికి. అలాగే వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం శుక్రమహారదశ కాబట్టి స్త్రీలకు మంచిగా ఉంటుంది. సెంటు వ్యాపారం చేసేవారికి మంచిగా ఉంటుంది. పూల వ్యాపారం చేసేవారికి మంచిగా ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు అమ్మేవారికి మంచిగా ఉంటుంది. అలాగే వస్త్ర వ్యాపారాలు, వస్త్రాభరణాలు స్త్రీలైనా పురుషులైనా ఆ వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి నజర్ ఎక్కువ ఉంటుందండి. నజర్ అంటే దృష్టి ఎక్కువ ఉంటుంది, నరదృష్టి ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు కానీ బాలయిష్ట దోషం ఉంటుంది. సంతానం కలగకపోవటం, సంతానం కలిగి నష్టం కావటం, ఆరోగ్యంలో దెబ్బలు తినటం, వాస్తు ప్రకారమైన చిక్కులు రావటం, నమ్మివారు జయం కావటం, విదేశయానం వెళ్ళటం, అక్కడ ఇబ్బందులు పడటం, ఆకస్మికంగా వాహన ప్రమాదాలు జరగటం, నీటి గండం జరగటం, ఇలాంటి సంఘటనలు తప్పకుండా ఉంటాయి. వీరికి శని అయితే ఏం లేదు, వెళ్ళిపోయింది. 3వ స్థానంలో నడుస్తుంది. శని మంచి స్థానంలో నడుస్తుంది. వీరికి రాహు మంచి లేదు. రాహు మంచి లేనందువలన ఇబ్బందులు ఉంటాయండి. రాహు అంటే మింగే గ్రహం. అది సూర్య భగవానుడికి, భగవానుడికి మింగిన గ్రహం అది. మనమెంత మనుషులం కాబట్టి రాహు మింగకుండా ఉండాలంటే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంటి ముందర మాత్రం కుష్మండకాయ కట్టాలండి. కుష్మండకాయ అంటే మాత్రం బూడిద గుమ్మడికాయ పచ్చని గృహంతో మాత్రం పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి కట్టాలి. ఆ దృష్టి దోషం అనేది తొలగిపోతుంది వీరి జాతక బలంలా. అలాగే మాత్రం తులసి మాత చెట్టుకు ఇంట ధరించడం కూడా చాలా మంచిది. అంటే ఇంట్లో పెంచడం. తులసిలో కూడా 2 రకాల తులసులు ఉంటాయండి. కృష్ణ తులసి ఉంటుంది, విష్ణు తులసి ఉంటుంది. కృష్ణ తులసి అంటే అమ్మవారు, విష్ణు తులసి ఉంటే అయ్యవారు. తప్పకుండా మాత్రం లెఫ్ట్ రైట్ సైడ్ పెట్టుకోవడం కూడా చాలా మంచిది. దానికి వాస్తు ప్రాబ్లం ఏం లేదు. వాస్తు ప్రాబ్లం అంటే ముఖ్యంగా వీరి జాతకాన్ని పడమర మూల కూడా కలిసి వస్తుంది, ఉత్తరం కూడా కలిసి వస్తుంది, తూర్పు కూడా కలిసి వస్తుంది. వాస్తవానికి ఏ రాశి వారైనా సరే మాత్రం దక్షిణ మూల అంతా కలిసి రాదు. అలాగే మాత్రం నైరుతి మూల అస్సలు కలిసి రాదు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం దక్షిణ మూల హైట్గా ఉండటం చాలా మంచిది. ఉత్తరం మూల డౌన్గా ఉండటం చాలా మంచిది. పడమర మూల హైట్గా ఉండటం చాలా మంచిది. తూర్పు ఈశాన్య భాగం హైట్గా తక్కువ ఉండటం చాలా మంచిది. గదుల్లో చూడాలంటే మాత్రం సరి సమాన గదులు ఉండాలండి, చాలా మంచిది. సరి సమానం అంటే మాత్రం 2 లేదా 4, 6, 8 ఉండటం మంచిది. అలాగే తలుపులు, కిటికీలు కూడా మాత్రం సరి సమానం ఉండాలండి. 2 లేదా 4, 6,
లేదా మాత్రం 8 ఉండటం మంచిది. 10 ఉండవద్దండి, 12 ఉండవచ్చు. ఒకవేళ బాత్రూమ్ లెక్క రాదండి, బాత్రూమ్ డోర్లు లెక్క రాదు. అది కూడా గృహమే అనుకోవచ్చు, కానీ అది లెక్కకు రాదు. అది 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 2 ఉండొచ్చు బాత్రూమ్, అదైతే లెక్కకు రాదు. ఇంకా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే వీలైతే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కులదేవతకు మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిది. ఖచ్చితంగా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. కానీ వీరికి 3 గుణాలు ఉంటాయండి. పిల్లల కాడ పిల్లల మాట, పెద్దల కాడ పెద్దల మాట, ముసలుల కాడ ముసలుల మాట, ఉన్నమాట చెప్తారు, లేని గొడవలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మేధావి లక్షణం ఉంటుంది, హైందవ ధర్మం ఉంటుంది వీరికి. కానీ ఎవరికైనా 10 పైసలు దానం చేయాలనే గుణం ఉంటుంది. తమరు సంపాదించే 100 రూపాయైనా ఖర్చు పెట్టాలనే గుణం ఉంటుంది. పెడతారు, కొడతారు, తిడతారు. 3 గుణాలు ఉంటాయి వీరి జాతకంలో. స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. గవర్నమెంట్ సొమ్ము తినే అవకాశం ఉంటుంది. వ్యాపారంగా సామాన్యంగా చేయలేరండి. ఒకవేళ వ్యాపారం చేయాలనుకుంటే వీరికి జాయింట్ వ్యాపారం కలిసి వస్తుంది. ఒకటే రకమైన వృత్తి చేసే అవకాశం లేదు, 2-3 రకాల వృత్తులు మారే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరికి దయ్యం, భూతం, మంత్రం, తంత్రం అన్నీ పారుతాయండి. వీరికి చెడు మంచి కనబడుతుందండి. కాబట్టి అమావాస పౌర్ణమి టైంలో, కనుమ టైంలో, కనుమ అంటే ఒక్కసారి వస్తుందని అనుకుంటారు. సంక్రాంతి పోతే కనుమ వస్తుంది అనుకుంటారు చాలామంది. కానండి, కానీ కనుమ అంటే 4-5 రకాలు ఉంటుందండి. ఒక పండగ జరిగిపోయి తర్వాత వచ్చే రోజు కనుమ, సంక్రాంతి. అలాగే ఎవరైనా మనం అందరూ భూమి నుంచి మనం ఏకాగ్గా వచ్చినాం, ఏకాగ్గానే పోతాం. కొందరు కాల్చబడతారు, కొందరేమో బొంద పెడతారు. చనిపోయిన ఒకరోజు చనిపోతాం కదా, రెండవ రోజుకు మనకు పూడతాం కానీ కాల్తాం కానీ ఆ రోజు కూడా కనుమ లెక్కనే ఉంటుంది. అలాగే మాత్రం పెద్ద పెద్ద జాతరలు జరుగుతాయి. ఆ జాతర జరిగిన తర్వాత మామూలుగా మనం వెళ్ళి వస్తాం, ఖాళీ అవుతుంది కదా, అప్పుడు కూడా కనుమనే. ఈ 3 సంఘటన టైంలో మాత్రం ఏ కార్యక్రమాలు పెట్టుకోవద్దండి. వీరు చాలా వరకు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. తెలుపు వస్త్రం ధరించవద్దు వీరి జాతకానికి. గోధుమ వర్ణం వస్త్రం చాలా మంచిది. సరస్వతి మాత ఆ కట్టు బ్రహ్మదేవుడి నాలికలో ఉంది కాబట్టి మాత్రం, కానీ మాత్రం ఆ బ్రహ్మదేవుడి యోగ బలంలో మాత్రం ఇది ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం శివుడికి ఆరాధన చేయటం, అలాగే మాత్రం సర్వదేవతల్ని ఆరాధన చేయటం చాలా మంచిది. శివుడికి జలాభిషేకం, పాలాభిషేకం, భస్మాభిషేకం, తేనె అభిషేకం, ఏదైనా సరే రుద్రాభిషేకం చేస్తే చాలా మంచిది. నెలకోసారి కానీ, 6 నెలలకోసారి కానీ, 3 నెలలకోసారి కానీ, రోజు చేయాలని ఏం లేదని రూల్స్ అక్కడ. ఒక 10 నిమిషాలు, 1 గంట అయినా సరే ప్రశాంతంగా చేయటం చాలా మంచిది. ఓం నమ శివాయ అనే వాక్యం ఉండాలి. లేదా మాత్రం విష్ణు భక్తులైతే మాత్రం అలంకార ప్రియుడు విష్ణువు కాబట్టి మాత్రం విష్ణుమూర్తికి ఓం నమో నారాయణ అని అష్టాక్షర మంత్రం ఉండాలి నోటి వెంట. చాలా వరకు మంచిది. ఎవరిని చేసినా పర్వాలేదు. శివకేశవులకు భేదమే లేదని ఉంది శాస్త్రంలో. మేము బ్రాహ్మణులం కాదండి, అట్లా ఉంది శాస్త్రంలో. శివకేశవు భేదమే లేదని ఉంది. అలా చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. తీపి పదార్థాలు చాలా ఇష్టం ఉంటుంది వీరికి. జాగ్రత్త ఉండాలి. ఆహార విహార విషయాల్లో జాగ్రత్త ఉండాలి. కానీ నిద్ర విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. వాహన విషయంలో జాగ్రత్త ఉండాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి చికాకులు పడుతున్నవారు, రాజకీయ రంగంలో నష్టపోయిన వారు కలిసి వస్తుంది. కళాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ రంగం వారికి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా మంచి యోగ వరాలు కలిసి వస్తాయండి. ఖచ్చితంగా శివుడికి కానీ లేదా మాత్రం విష్ణుమూర్తికి కానీ, విష్ణుమూర్తికి దశావతారాలు ఉన్నాయి కాబట్టి పూజ చేయటం, అలాగే శివుడికి 12 లింగాలు ఉన్నాయి కాబట్టి పూజ చేయటం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, ధనుస్సు రాశి వారికి చాలా శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.